హలో అండి. మీరు అబ్జర్వ్ చేసింటే నేను టిపికల్‌గా కరెంట్ అఫైర్స్ గురించి, బయట ఏం జరుగుతుందో దానిల గురించి నేను నా వాయిస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చూయించలేదు. దానికి ఏంటంటే నాకు ఒపీనియన్ లేదని కాదు, లేపోతే నేను కేర్ చేయనని కాదు. కాకపోతే నాకంటే సూటబుల్ పీపుల్, ఎక్కువ నాలెడ్జ్ ఉండేవాళ్ళు కానీ, లేకపోతే దాని గురించి డెప్త్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ దే కెన్ టాక్ అబౌట్ ఇట్ అని అది నేను స్కిప్ చేస్తూ ఉంటాను. కాకపోతే లాస్ట్ ఫ్రైడే యుఎస్లో ఉండే మన సాటి తెలుగు వాళ్ళలాగా బ్రేకింగ్ న్యూస్ ఉంది కదా, ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్. ఇట్స్ ఏమంటాం, నాకు నాకు డైరెక్ట్ ఇంపాక్ట్ లేకపోయినా కానీ చాలా అంటే చాలా కలత అంటారు కదా, ఐ డోంట్ నో, నాకైతే అసలు సరిగ్గా అనిపించలేదండి. అసలు అంటే ఎంతమంది, ఇఫ్ ఐ స్టెప్ బ్యాక్ అండ్ ఆలోచిస్తే ఎంతమంది ఇంపాక్ట్ అయిపోతున్నారా అని. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చేసిన అనౌన్స్మెంట్లో సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు కదా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానీ, లేదంటే రెన్యూ చేయాల్సిన వాళ్ళు కానీ అందరూ 100K కట్టాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ 3 yearsలో పరిస్థితి ఏంది అంటే, మ్యాక్సిమం 3 yearsలో అందరూ వెళ్ళిపోవాల్సి వస్తుందా ఏంటి అవి అంటే కొంచెం షేకెన్ అనిపించింది. అంటే వర్రీడ్ సో మచ్ అనమాట. లక్కీలీ నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డేకి క్లారిటీ ఇచ్చారు, వైట్ హౌస్ నుంచి వచ్చింది. దట్స్ గుడ్. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త వాళ్ళకే అది అప్లై అవుతుంది, ఇప్పుడు ఉండే వాళ్ళకి కాదని చెప్పారు కదా. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉండి ఎవరైనా H1 మీద ఉంటే జాగ్రత్తగా ఉండండి, సేవ్ యువర్ మనీ. అన్నిటికంటే ముఖ్యంగా ఇల్లు కొనాలి అనే ఆలోచన మాత్రం పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకంటే అవన్నీ మళ్ళీ డబుల్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఏదైనా మళ్ళీ ఏమంటాం, రూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. నాకు కూడా మొన్నే తెలిసింది, H1B వీసా మీద ఉండే వాళ్ళు ఇల్లు ఉంటే వాళ్ళు సొంతంగా ఉంచుకోవచ్చు కానీ రెంట్కి ఇవ్వకూడదంట. లెట్స్ సే ఏదైనా అయ్యి, వీసా ఏదైనా అయ్యి మీరు ఇండియా వెళ్ళిపోయి ఆ ఇల్లుని రెంట్కి ఇస్తే కూడా అది అంటే డ్యూయల్ ఇన్కమ్ లాగా, అంటే మీకు శాలరీ వస్తుంటుంది, ఇది కూడా ఇన్కమ్ లాగా వస్తుంటుంది. కాబట్టి దాని మీద కూడా వాళ్ళు అంటే రీసెర్చ్ చేసి ఎవరికన్నా అలా ఉన్నాయా అని కూడా చూస్తున్నారని అయితే నేను విన్నాను. ఇవన్నీ కొంచెం అంటే సద్దుమణిగే వరకు జాగ్రత్తగా ఉండండి. ఐ వుడ్ రిక్వెస్ట్, డోంట్ ప్లాన్ టు బై ఇల్లు. మీకు ఆల్రెడీ ఇల్లు లేకపోతే కొంచెం ఆగండి అండ్ డబ్బుల్ని సేవ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది కదా. అదే చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, ఇది నా జస్ట్ హంబుల్ ఏమంటాం సజెషన్ మాత్రమే. ఐ హోప్ థింగ్స్ విల్ గెట్ బెటర్ బిట్వీన్ మన దేశము, ఈ దేశము, అమెరికా అండ్ ఇండియా రెండుకి మధ్యలో సంబంధాలు బెటర్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. అదే అండి, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్.